ఎంతోమంది ఈ లోకయాత్రను ముగిస్తున్నారు. మాకు ఆయుష్కాలను పొడిగించారు. మేమెవరు కూడా నశించడం నీకు ఇష్టం లేదు ప్రభువా. మీ తోటల్లో మేము ఫలించాలని, మీ రాజ్యంలో మేము ఉండటాని కోసం మాకు ఆయుష్కాలను పొడిగించారు. నీ చిత్తంను తెలుసుకోవడానికి మరోసారి మీ సన్నిధిని, మీ సహవాసాన్ని తండ్రి, మంచి కోడికను మాకు అప్పగించినందుకు స్తోత్రాలు. నీ మాటలు వినడానికి అవకాశం కల్పించినందుకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డలను యేసు నామములో నేను దీవిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డ యొక్క అక్కర్లు తీర్చండి, ప్రతి బిడ్డను మీరు దర్శించండి, సమాధానంతో పంపించండి, అద్భుతాలు జరిగించండి. ఏ స్థలంలో మీ బిడ్డలమని మేము అడుగు పెట్టామో ఆ స్థలమును యేసు నామములో నేను దీవిస్తున్నాను. ఈ స్థలము దీవించబడును గాక. ఆశయం ఇచ్చిన బిడ్డలు దీవించబడుదురు గాక. అవకాశం కల్పించిన వారు దీవించబడుదురు గాక. కార్యములు జరిగించండి ప్రభువా. ఈ రోజున నా దాసుడు నాయన మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ దాసుని ముఖాంతం నుంచి మీరు మాతో మాట్లాడండి. ప్రతి బిడ్డ హృదయం తెరబడు భాగ్యం దయచేయండి. అడ్డంగా పనిచేస్తున్న ప్రతి సాతాను తంత్రములను యేసు నామములో లైమైపోయేట్టుగా ఆజ్ఞాపిస్తున్నాను. కృప దయచేయండి. మా అందరూ మీ స్వాధీనంగా అప్పగించుకుంటూ మా ద్వారా మీరే మహిమ ఘనత పొందుకుని మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమును బట్టి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ముందు కొంచెం ఖాళీ ఉంది, ముందుకు వచ్చి కూర్చోగలిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు అటు షార్ట్కి వెళ్ళి పోవాకండి, ఎదురుగా ఉండే ప్రయత్నం చేయండి. ఒకళ్ళు కుర్చీలు వేసుకున్నా ఎదురుగా వచ్చి వేసుకోండి. ఇంకెవరైనా ఇళ్లలో ఉన్నట్టయితే మీరు దేవుని యొక్క సన్నిధికి రావడం ఎంతో దేవుని ఆశీర్వాదకరం. మీ కొరకు ఈ స్థలం సిద్ధం చేయబడింది. కుర్చీలు ఉన్నాయి, చక్కని పట్టాలు ఉన్నాయి. కనుక వచ్చిన వారికి మంచి భోజన సదుపాయం కూడా ఉంది, ఆత్మీయంగా శారీరకంగా. కనుక కుడి వచ్చిన మీ అందరూ కూడా సంతోషంగా దేవుని సన్నిధిని అనుభవిద్దాం. మరి క్రాంతి సమయంలో ఈ కూటమి పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నేను మీలో కొంతమంది తెలుసు, మా నాన్నగారు కూడా సాలేశ్వరమయ్య గారుగా ఈ ఊరిలో కూడా పరిచయం చేశారు. బోడా లాజర్స్ గారు వాళ్ళ చిన్న అబ్బాయి. నేను ప్రతి నెలలో నేను కొన్ని ఊర్లు వెళ్ళి సువార్త కూటమి పెడతా ఉంటాను. వెళ్ళిన ఊరు వెళ్ళకోకుండా తిరగాలనే ఉద్దేశంతో, దేవుడు మాకు ఇచ్చిన ఈవును బట్టి అది ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటాం. మా పిల్లలు మరి లెమియలు, బెస్రియలు, జఫానియా, మైకేల్, అలాగే జోస్, వీళ్ళందరూ ఇంకా కొంతమంది ఉన్నారు హైదరాబాద్లో, రాహుల్, వీళ్ళందరూ కలిపి ఈ పరిచర్య జరిగించడానికి కోసం వాళ్ళ కష్టం నుంచి కొద్దిగా ధనం తీసి ఈ పరిచర్య జరిగిస్తూ ఉంటాం. మరి అనుకోకుండా ఈ దినమందు మన మధ్యకు దేవుని యొక్క దాసులు జాక్ గారు మరి అమెరికా నుంచి మన మధ్యకు వచ్చారు. వారు జాన్ హైవెల్స్ అని బాపట్లలో వారి పరిచర్య ఉంది, వారి దగ్గరికి వచ్చారు. వారు ఈ రోజున ఖాళీగా ఉన్నారు. అయితే మా దగ్గరికి రమ్మని కోరినప్పుడు వారు మంచి భారమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు, బాగా ప్రార్థన చేసేటువంటి ఆత్మ కలిగిన వాళ్ళు. మనమైతే ప్రార్థన మర్చిపోతాం. మన పాస్టర్లు కూడా ఏదైనా ప్రార్థన అవసరం చెప్పినా వెంటనే మర్చిపోతాం, ఒకసారి చేసి వదిలేస్తారు. వీళ్ళు అట్టం కాదు, వీళ్ళు ఎక్కడ చేస్తారు, వాళ్ళ దేశం వెళ్ళి చేస్తారు. కనుక మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడం మనకు తెలియనటువంటి ఒక భద్రత అది. కనుక అలాంటి దైవజనులు ఈరోజు మన మధ్యకి రావడం ఎంతో దీవెనకరం. వారిని జాన్ హైవెల్స్ తీసుకొచ్చారు. వారిని కూడా వేదిక మీద రావాల్సిన వారిని ఆహ్వానిస్తున్నాం. లేనట్లయితే మరి ఈ సమయంలో జాగ్ గారు దేవుని యొక్క వర్తమానం మనకు అందించేటప్పుడు దాన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి దాన్ని మనకి తర్జుమా చేయడానికి మన మధ్యలో మరి దైవజనులు, మరి హోప్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు చింత యర్షి గారు, వారు కూడా చాలా బిజీగా ఉంటారు. వారు కూడా మంచి మిషనరీ. మరి నా కోరికను మన్నించి వారు రావడం కూడా ఎంతో సంతోషం. వారిరువురు ఈ రోజున మనకి దేవుని యొక్క పరిచర్య వాక్యం అందించే విషయంలో దేవుడు వారిని వాడుకుండగాక. ఈ సమయాన్ని నాకు అప్పగిస్తున్నాను. Amen. Hallelujah. I'm going to say a prayer for everybody, okay? Lord, I thank you for touching every person in the name of Jesus. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే
Lord, I thank you for every person under the sound of my voice. ప్రభువా, ఈ సమయంలో ఈ సందర్భాన్ని బట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. That they would never be the same in the name of Jesus. Hallelujah. యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. Hallelujah. I thank you for the fire of God, Lord. I thank you for your wonderful presence, Lord. Hallelujah. తండ్రి, నీ యొక్క అద్భుతమైన ప్రసన్నతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. And the Bible says this in John chapter 3 verse 3. యోహాను సువార్త 3వ అధ్యాయము John 3:3, Jesus answered and said యోహాను unto him, సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎస్, Verily, verily, I say unto thee, except a man be born again, he cannot see the kingdom of God. చూడండి, ఇక్కడ మనం ఈ వచనంలో మనం చూసినట్లయితే ఒకడు క్రొత్తగా జన్మిస్తే గాని పరలోక రాజ్యము ప్రవేశించడని మనం ఇక్కడ చదువుతున్నాం. So Jesus is saying you must be born again. యేసు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, క్రొత్తగా ఒక వ్యక్తి జన్మించాలి. You need to be saved. ఎందుకంటే Hallelujah. దాని ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్క వ్యక్తి రక్షింపబడాలి. The Bible goes on to say in John 3 verse 16, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్న మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. For God so loved the world that he gave his only begotten son. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తనకు ఏకైక ఒకే ఒక కుమారుని లోకానికి పంపించాడు. That whosoever believeth in him should not perish. అయితే ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముతారో వారు ఖచ్చితంగా రక్షింపబడతారు. But have everlasting life. అంత మాత్రమే కాదు కానీ వారికి నిత్య జీవం ఉంటుంది. If you believe on the Lord Jesus Christ, మనం ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముతామో you will not perish. నువ్వు ఎప్పటికీ నశించిపోవు. You will not be subject to the judgment of hell. If you have the Lord Jesus Christ, you will not be subject to the judgment of hell. నీవు ఎప్పుడైతే యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో నువ్వు తీర్పులోనికి వెళ్ళక నిత్య జీవానికి వెళతావు. And you will be able to go to heaven. నీవు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి ప్రవేశిస్తావు. If you repent, నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, if you accept him ఎప్పుడైతే నువ్వు ఆయన్ని అంగీకరిస్తావో, as your Lord and your Savior, నీ రక్షకుడుగా నీ ప్రభువుగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తామో, the way that you've been going is not the right way. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయన ద్వారా మనం పరలోక రాజ్యం వెళతాం. You need to turn around and repent. మనము ఆయన్ని ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళేవారుగా ఉండాలి. For the kingdom of heaven is at hand. Hallelujah. పరలోక రాజ్యము ఈయన ద్వారే స్థాపించబడింది. These are not just stories in a book. These are not just fables. ఇది ఏదో ఈ పుస్తకంలో రాసిన ఒక కథ కాదు. But this is the reality. ఇది ఖచ్చితంగా సత్యము. These things actually happened. ఈ సంగతులు ఖచ్చితంగా జరిగి ఉన్నాయి అంతకు ముందు. The prophet Jonah was disobedient to God. ప్రవక్త అయిన యోనా దేవుని మాటకు అయోగ్యంగా ప్రవర్తించాడు. The Lord told him to go to Nineveh. He went to Tarshish. దేవుడైన యెహోవా చెప్పాడు నినివే పట్టణానికి వెళ్ళు అంటే ఆయన తార్షీషుకి వెళ్ళాడు. God had a plan in Nineveh. దేవునికి నినివే పట్టణం మీద ఒక ప్రణాళిక ఉన్నది. God had a plan that the people of Nineveh నినివే should ప్రజలు repent. నశించిపోతున్నారని దేవునికి ప్రణాళిక ఉన్నది. But Jonah was disobedient. కానీ యోనా మాత్రము దేవుని మాట అంగీకరించలేదు. Growing up, I didn't think that these stories were actually real events that happened. ఎప్పుడైతే ఆ విధమైన జీవితం జరిగినదో యోనా జీవితంలో చాలా దుఃఖమైన పరిస్థితులు జరిగాయి. I thought this was just Sunday school stories. అది అనుకుంటాము, మనం అనుకోవచ్చు నేను ఎప్పుడు సండే స్కూల్ గా ఉన్నప్పుడు ఈ మాటలు విన్నాను అనుకోవచ్చు. But yes, church, there was a man named Jonah. కానీ యోనా జీవితాన్ని మనం చక్కగా చూసినట్లయితే
The Lord told him to go to Nineveh, and he went on a boat యోనానికి to చెప్పాడు Tarshish. దేవుడు, ఇదిగో నినివే పట్టణానికి నువ్వు వెళ్ళు అంటే యోనా మాత్రం తార్షీషుకి వెళ్ళాడు. How many times when the Spirit of God is dealing with us, ఎప్పుడు చాలా సార్లు పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్ను దర్శిస్తూ నీతో మాట్లాడుతూ ఉంటాడు. we say, Lord, I'm going to go the opposite direction. ప్రభువా ఇదిగో నా ఇష్టం వచ్చినట్టే నేను వెళతాను, నువ్వు చెప్పినది కాదని వెళ్తా ఉంటాం మనం. Lord, I'll do anything that you tell me, ప్రభువా నువ్వు ఏదైతే చెప్పావో దాని ప్రకారం కాదు నేను వెళ్తున్నానని చెప్తాం. but I will not go to Nineveh. కాదు, యోనాతో దేవుడు చెప్పాడు, యోనా నినివే పట్టణానికి వెళ్ళొద్దు. God blesses obedience. కానీ దేవుడి యొక్క మాటను అతిక్రమించాడు యోనా. The Pharisees asked Jesus for a sign అదే విధంగా యేసు ప్రభువు గారు చెప్తున్న మాట ఏమిటంటే, to prove that he was the Son of God. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యొక్క కుమారుడు. And Jesus said that no sign shall be given to this generation ఇదిగో నా ద్వారా తప్ప మరొక ద్వారా రక్షణ లేదని చెప్తున్నాడు. except for the sign of the prophet Jonah. అదిగో అదే ప్రకారం యేసు ప్రభువుకి సూచనగా యోనా ఉన్నాడు ఇక్కడ. Just as the prophet Jonah was 3 days యోనా కూడా 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు. in the belly of the great fish, ఇదిగో చాలా పెద్ద చేప కడుపులో, తిమింగళం కడుపులో యోనా 3 రోజులు ఉన్నాడు. Jesus said the Son of Man will be 3 days in the belly of the earth. యేసు ప్రభువు కూడా మృతుల లోకంలోకి వెళ్ళి 3 రోజులు ఉన్నాడు. What is he speaking of? ఆయన మాట్లాడుతున్న మాట, He's speaking of hell, ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, because the book of Isaiah declares యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తున్నది, that hell from beneath has moved to meet thee at thy coming. Hell from beneath. I don't know the chapter. The book of Isaiah declares hell from beneath has been moved. ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. Jonah was in a prison underwater in a great fish. ఇదిగో యోనా చాలా లోతైన పరిస్థితిలో తిమింగళం కడుపులో, చేప మత్స్యము కడుపులో ఉన్నాడు. In the belly of a great fish. అది చాలా పెద్ద తిమింగళము. But he cried out to God. ఆయన ఆ కడుపులో ఉండి దేవునికి మొరపెడుతున్నాడు. He repented. ఆయన మాట్లాడుతున్నాడు. And he was delivered. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి విడుదల ఇచ్చాడు. Jesus is saying, this is a picture of me. అదే విధంగా యేసు ప్రభు కూడా ఆ విధంగా మనకు ఒక సూచన అయి ఉన్నాడు. His ministry is a picture of me. యేసు ప్రభువుకు మనం ఒక ఈ పరిచర్య యేసు ప్రభు యొక్క పరిచర్య అయి ఉన్నది. After Jesus died, he went into the belly of the earth, as he said. ఎవరైతే యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత ఎవరైతే ఆయన నమ్ముతారో అదే విధంగా మనకి విడుదల, యోనాకు వచ్చినట్టు విడుదల మనకు వస్తుంది. But he was resurrected on the 3rd day. యేసు Hallelujah. ప్రభు 3వ దినాన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. Hallelujah. He's coming back in all power. మరలా యేసు ప్రభు త్వరగా రాబోచున్నాడు. He said in the book of Revelation, I was alive, then I was dead. అక్కడ మనం చెప్తున్నా, ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తున్నాము, నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. Now I'm alive forevermore. Hallelujah. నేను వచ్చుచున్నాను. And he has the keys of death and hell. ఇదిగో మృతుల యొక్క లోకము తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి అంటున్నాడు. He said, I am the Alpha and I am the Omega. నేను కడపటి వాడును, నేనే మొదటి వాడిని. I am the first and the last. నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును. I am the beginning and the end. నేనే ప్రారంభము, నేనే ముగింపు. Just as in John 8 verse 58, Jesus said this. ఈ మాట చెప్తున్నాడు యేసు ప్రభు కూడా ఇదే మాట చెప్తున్నాడు. Before Abraham was, అబ్రహాముకు ముందుగా యేసు ప్రభు ఉన్నాడు. he directly identified himself ఆయనకి ఆయన చెప్పుచున్నాడు with God the Father. ఆయన తండ్రి అయిన కుమారుడు. Because God the Father revealed himself to Moses. యేసు ప్రభు తండ్రి యొక్క దగ్గర నుంచి వచ్చాడని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. In Exodus 3 verse 14. ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయము. Hallelujah. Exodus 3 verse 14. నిర్గమకాండము 3వ అధ్యాయము 40వ వచనం చూసినట్లయితే God said, I am. ఇక్కడ దేవుడు అంటే నేను ఉన్నవాడును. Hallelujah. Hallelujah. Jesus. హల్లెలూయా. When they came to arrest Jesus in the book of John, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే Jesus said, who do you seek? Jesus said, who do you seek? యేసు ప్రభు చెప్తున్నారు, ఎవరైతే బలహీనులు ఉన్నారు. They said, Jesus of Nazareth. నజరేతులు ఎవరైతే బలహీనంగా ఉన్నారు.
He said, I am he. నేను ఉన్నాను, నేను బాగు చేస్తాను. And they drew backwards and fell to the ground, the Bible says. They drew backwards and fell to the ground. నేను వచ్చి నేను మిమ్మల్ని నా ఆత్మతో నింపుతాను. There was so much power in his words. Hallelujah. ఆ యొక్క మాటలో చాలా శక్తి ఉన్నది. Moses was just a shepherd for 40 years. చూడు, మోషే చూసినట్లయితే మోషే 40 సంవత్సరములు ఒక కాపరిగా ఉన్నాడు. He was 80 years old. ఆయన 18 సంవత్సరాలు 80 years old. 80 సంవత్సరాల సమయంలో He was supposed to be a deliverer. He was supposed to be a deliverer. ఆయన అక్కడ విడుదల ఇచ్చేవాడిగా ఒక కాపరిగా ఉన్నాడు. But he had failed. ఆయన నశించిపోకుండా అనేకులకి కాపరిగా ఉన్నాడు. The people did not want to listen to him. అదే విధంగా ప్రజలు ఇక్కడ మనము వినాల్సింది ఏమిటంటే, The Bible says when he was 40 years old, ఇప్పుడు మనము కూడా 40 సంవత్సరాలు వారిగా మనం ఉన్నాం. then it came into his heart మోషే వలె అనేకుల్ని విడుదల చేసేవారిగా మనం ఉండాలి. to visit the Israelites. అదే మన జీవితంలో మనం నేర్చుకోవాలి. And he ended up killing an Egyptian. ఐగుప్తులో కొంతమంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు. At 40 years old, he was in exile. ఆయన 40 సంవత్సరాలు అక్కడ శ్రమ పడ్డాడు. He stood in the palace with Pharaoh. అక్కడ 40 సంవత్సరాలు ఆయన కష్టపడి అక్కడ రాజుగా ఉండాల్సిన వ్యక్తి. But then he was in exile. కానీ అక్కడ నుంచి బయటికి వచ్చి, But God said in Exodus chapter 3, కానీ అక్కడ చెప్తుంది దేవుని కోసం ఆయన బయటికి వచ్చి శ్రమ పడ్డాడు. that I have heard the groanings of my people. నేను నా ప్రజల కోసము నేను శ్రమ పడాలి. I have come down to deliver them. Hallelujah. నేను నా ప్రజల కోసము ఇక్కడికి వచ్చాను. Now Moses, I'm going to send you to Pharaoh మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు. in Egypt. ఐగుప్తులో ఫరో దగ్గరికి వెళ్ళాడు. Moses was not a deliverer. మోషే సామాన్యమైన వ్యక్తి కాదు. Moses had failed the call of God. దేవుడి చేత పిలువబడిన వ్యక్తి మోషే. Moses should give up. మోషే దేవుని చేత పిలువబడి ఏర్పరచబడిన వ్యక్తి. He was just a shepherd. ఆయన అనేకులకి కాపరిగా ఉన్న వ్యక్తి. But he had that encounter with the Most High God. అయితే మోషేని దేవుడు ఏర్పరచుకుని పిలుచుకున్నాడు. And something happened on the inside of him. కానీ ఆయన జీవితంలో ఏదో ఒకటి జరిగింది. He stood in the same palace. అదే రాజ్య భవనంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. And he spoke to Pharaoh. అయితే ఫరో దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు. He said, this is what the Lord says. అదే ఫరో దగ్గరికి వెళ్ళి నిలబడటమే దేవుడు నన్ను పిలుచుకున్న ఉద్దేశము. Let my people go. నా ప్రజలను నేను తీసుకువెళ్ళాలి. And Moses was a great deliverer. మోషే దేవుని చేత ఏర్పరచుకున్న వ్యక్తి. God executed judgment దేవుడు ఒక న్యాయవాది against the gods of Egypt. అయితే దేవుని యొక్క ప్రసన్నత మోషే ద్వారా ఐగుప్తులోనికి దిగి వచ్చింది. They worshiped the Nile River. దేవుని ప్రసన్నత ద్వారా ఐగుప్తుల దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. They said that was their God. అక్కడ ప్రజలు అంటున్నారు ఇక్కడ దేవుడు ఉన్నారని. ఐగుప్తు ప్రజలు అంటున్నారు They bowed down to the Nile River. ఎదుగో దేవుని యొక్క సన్నిధి మేము అనుభవిస్తున్నాం అంటున్నారు. That was their source of life. మరి చాలా ఆత్మలు రక్షింపబడ్డాయి. They could not live in Egypt ఇదిగో ఐగుప్తులో ఉండడానికి ఇష్టపడలేదు ప్రజలు. without the Nile River. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రజలు సిద్ధపడ్డారు. But God turned the Nile River into blood. ఇదిగో ఐగుప్తు నుండి దేవుడు ప్రజలను తీసుకెళ్ళడానికి సిద్ధపరిచాడు మోషేని. He executed judgment అక్కడ దేవుడు మోషేకి ఒక తీర్పు తీర్చాడు against the gods of Egypt. He was saying to them that he is their source. He is the source of their life. దేవుడు అనేకుల ఆత్మలకి ఒక కారణభూతుడిగా ఉన్నాడు ఐగుప్తులో. He was saying that he is high above. నేను అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను అందరికంటే ఎక్కువ వాడిని. The gods of Egypt, the god of the Nile. దేవుడు ఐగుప్తులో ఎక్కడ అబద్ధమాడిన వ్యక్తి కాదు. Moses had finally gathered the Israelites after the plagues of Egypt. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొస్తున్నాడు. And they came up to the Red Sea. ఎప్పుడైతే ఎర్ర సముద్రానికి వచ్చారో But all of the chariots
were following them. ఐగుప్తులో నుంచి చాలా మంది ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలను వెంబడించారు. The army of Egypt was following them. ఐగుప్తులో ఉన్న అనేక మంది ఇశ్రాయేల్ ప్రజలను వెంబడించారు. Pharaoh, the king of Egypt, was following them. ఫరో యొక్క సైన్యము ఇశ్రాయేల్ ప్రజలను వెంటాడింది. They turned to Moses and they said, అది ఇశ్రాయేల్ ప్రజలు మోషే వైపు తిరిగి ఇలా చెప్తున్నారు, it's better that we live as slaves ఇదిగో నీతో వచ్చుట కంటే ఐగుప్తులో నివసించటం మేలు అన్నారు. than we die in the wilderness. లేకపోతే మేము ఈ అరణ్యంలో చనిపోవటం మంచిది అన్నారు. But you know what? God saved them. Hallelujah. అయితే దేవుడు వారితో చెప్తున్న మాట ఏమిటంటే, God delivered them. దేవుడు వారి మధ్య ఉన్నాడని మోషే గ్రహించాడు. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. In a moment of time. Hallelujah. ఆ సమయంలో Moses didn't seem like a deliverer, ఇదిగో మోషే ఆ ఎర్ర సముద్రాన్ని చూస్తూ ఉన్నాడు. but God raised him up directly through an encounter. మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే ప్రయాణం చేయండి అని చెప్తున్నాడు. Peter didn't seem like a preacher to me. He denied our Lord Jesus Christ, the Apostle Peter. పేతురు కూడా నీళ్ళలో ఉన్నప్పుడు ఆయన పేతురు నీళ్ళను చూడలేదు. He denied the Lord 3 times. ఆయనని 3 సార్లు అడిగాడు. But the Bible says in Acts 1:8, ఇక్కడ ఆ అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, but you shall receive power మీరు నా ఆత్మను పొందుకొందురు, when the Holy Ghost has come upon you. పరిశుద్ధాత్మ మీ మీద కమ్ముకొనును, You shall be my witnesses మీరు నాకు సాక్షులయ్యుందురు, in Jerusalem, యెరూషలేములోను, Judea, యూదయలోను, Samaria, సమరయలోను, and to the uttermost parts of the earth. ఇదిగో లోకమంతటా నాకు సాక్షులయ్యుందురు. To some of you, this is your Jerusalem. అయితే ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే This is your backyard. But this is the uttermost parts of the earth for me. This is the uttermost parts of the earth ఇది ఆదాము యొక్క నివసించిన ప్రాంతము. for me. Hallelujah. హల్లెలూయా. I've been to 200 cities and 11 nations of the world. 200 ప్రాంతాలు, దేశాలు, 200 cities. Hallelujah. 200 పట్టణాలు తిరిగాను. And Jesus is the same yesterday, today, and forever in these cities. Hallelujah. 11 countries. 12 దేశాలు తిరిగాను. And He wants to touch your life. Hallelujah. He wants to pour through your life. 200 పట్టణాలు తిరిగాను, 11 దేశాలు తిరిగాను. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. When Peter had that encounter, something happened to him. ఇక్కడ పేతురు జీవితంలో మనం చూసినట్లయితే పేతురు జీవితంలో ఒక విషయం జరిగింది. The people didn't even threaten him, but they said, "Weren't you with him?" పేతురుని అన్నారు, ఇదిగో ఇతను కూడా యేసు ప్రభుతో ఉన్నవారే అని అన్నారు. He denied it 3 times. ఆయన చెప్పాడు, లేదు లేదు అని 3 సార్లు అబద్ధమాడాడు. But he preached on the day of Pentecost. అయితే పెంతెకొస్తు రోజు ఇతను ప్రసంగం చేసినప్పుడు 3,000 people got saved. 3,000 మంది ప్రజలు రక్షణ పొందారు. If God is speaking to you అయితే దేవుడు అతని ద్వారా అనేకులతో మాట్లాడారు. to commit your life to Him, ఇక్కడ నీ యొక్క మనస్సును పెట్టండి. you need to surrender your life. ఇదిగో నీ జీవితము ప్రభువు కావాలి. The Bible says that today is the day of salvation. ఇదిగో ఈ రోజే రక్షణ దినము. If you hear His voice, do not harden your heart. ఇదిగో ఈ ఇక్కడ నుంచి దేవుడు నీతో మాట్లాడుతుంటే నీ హృదయాన్ని పక్కకు తిప్పొద్దు. Seek the Lord while He may be found, the Bible says. ఇదిగో ఆయన వెతుకుడి, ఆయన మీకు దొరుకుతాడు. Church, we need to be quick to repent. ఇదిగో ఆయన వైపు తిరిగి రక్షణ పొందండి. Say, Lord, take the sin out of my life. ఇదిగో ప్రభువా నాలో ఉన్న పాపాన్ని తీసివేయి. Make me more like you, Lord. ప్రభువా నా కొరకు నీ కొరకు నేను జీవించాలి. Burn with your fire in my life. ప్రభువా నా జీవితంలో మంట మన్నించు. I want you to use me, Lord. ప్రభువా నేను నూతన వ్యక్తిగా ఉండాలి. I want you to pour through my life. ప్రభువా నేను సత్యవంతుడిగా ఉండాలి. The Lord is speaking to people ఇదిగో ప్రజలతో దేవుడు మాట్లాడిన రీతిగా to go to Nineveh, ఇదిగో నినివే ప్రజలు to go to Egypt. ఈ ఐగుప్తులో మాట్లాడినట్టుగా There's places you must go, ఇదిగో ప్రతి స్థలములో దేవుడు మాట్లాడుతాడు. and you must preach the gospel నువ్వు కూడా ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలి. so that they can hear it. So that they can hear it. Hallelujah. కొంతమంది దేవుని స్వరాన్ని ఇక్కడ వింటున్నారు.
If the Lord is speaking to you to accept Jesus Christ, ఇదిగో యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించమని కొంతమంది దేవుడు మాట్లాడుచున్నాడు. I want you to say this prayer after me. ఇదిగో ఈ వాక్యం తర్వాత నేను కొంతమంది కోసం ప్రార్థన చేస్తాను. Say, Dear Lord Jesus. ప్రభువుతో చెప్పు. Repeat after me. Say, Dear Lord Jesus. ప్రభువా నీవే దేవుడివి. నాతో చెప్పండి, ప్రభువా నీవే దేవుడివి. Come into my heart. ప్రభువా నా హృదయంలోనికి రా. Be my Lord and my Savior. నా రక్షకుడిగా నువ్వు ఉండు. Thank you for dying for me నా కోసము చనిపోయినందుకు స్తోత్రము. and raising again for me. And raising again for me. And raising again for me. నా కోసము తిరిగి లేచినందుకు స్తోత్రము. If you said that prayer, just raise your hand, okay? If you said that prayer, raise your hand, okay? మీరెవరైనా నేను యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించాను అన్నవారు దయచేసి మీ చేతులు పైకెత్తండి. మీ చెయ్య. నేను ఇప్పుడు ఈరోజు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా నేను ఇప్పుడు అంగీకరించాను అన్నవారు మాత్రమే మీ చెయ్యిని మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. పైకి చూపించండి. If you're One minute. okay, yeah. If you're sick in your body, God wants to heal you. నీ శరీరంలో ఒకవేళ బలహీనత ఉంటే దేవుడు ఖచ్చితంగా బాగు చేయాలనుకుంటున్నాడు. Raise your hand if you're sick in your body, if you have pain in your body. ఇదిగో నువ్వు దయచేసి నీ శరీరంలో బలహీనం ఉన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి లేచి నిలబడండి. When I pray for you, you're going to be healed. ఇదిగో Hallelujah. మీ స్వస్థత కోసం మీకు స్వస్థత రావాలని నేను ప్రార్థన If చేయబోతున్నాను. you're sick in your body, come to the ఎవరి front. శరీరంలో అయినా ఎలాంటి బలహీనత ఉన్నా దయచేసి లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన Stand చేయబోతున్నాను. right here, okay? Quickly.